పేదలు ఆర్థికంగా ఎదగాలంటే విద్యతోనే సాధ్యమని సీఎం జగన్ నమ్మారని నందికొట్కూరు వైసీపీ అభ్యర్థి డాక్టర్ దారా సుధీర్ అన్నారు. విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించారని చెప్పారు. వైసీపీ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు పేదల ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీని ఆదరిస్తున్నారని చెప్తున్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ దారా సుధీర్తో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి ప్రముఖ వైద్యులు దారా సుధీర్ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రతి పల్లె ప్రతి ఇంటిని తట్టి వస్తున్నారు. అక్కడ ప్రజలు ఈ డాక్టర్ పట్ల ఎలా రిసీవ్ అవుతున్నారు, ఎలా ఆదరిస్తున్నారు అనే అంశంపై డాక్టర్ సుధీర్ గారితో మనము మాట్లాడదాం. సార్ నమస్తే సార్, బీఆర్కే న్యూస్ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. సార్, ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఒక డాక్టర్గా ప్రజల నుంచి మీకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది, అభిమానం లభిస్తుంది సార్? మొట్టమొదటిగా డాక్టర్గా కంటేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చి నందికొట్కూరు ప్రజలకి సేవ చేయమని, నందికొట్కూరు పరిస్థితుల్ని చక్కదిద్దామని నన్ను ఇక్కడ పంపించినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులకి ఆకర్షితుడనై నేను నందికొట్కూరు ప్రజలకి సేవ చేయడానికి ఇక్కడికి రావడము చాలా అడ్వెంచరస్ ఇష్యూగా చెప్పుకోవాలి. ఇదంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన విధానము, ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న ఇష్టము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని నేను నా ఏజ్లో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి దగ్గర చూడలేదు, ఏ ప్రభుత్వం దగ్గర చూడలేదు మొత్తం భారతదేశంలో. ఒక డాక్టర్గా కొన్ని వేల మంది నాడి తెలిసిన వ్యక్తులుగా, ట్రీట్మెంట్ ఇచ్చిన వ్యక్తులుగా పబ్లిక్ నాడిని మీరు ఈ కొన్నాళ్ళు తిరుగుతున్న విస్తృత ప్రచారంలో పబ్లిక్ నాడిని ఎంతవరకు పట్టుకున్నారంటే? అదే నేను చాలాసార్లు ఈ డిస్కషన్లో చెప్పాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి రాకముందు నాకు కూడాను రాజకీయం డిఫరెంట్గా ఉంటుందేమో, వైద్యం డిఫరెంట్గా ఉండదేమో, వైద్యుడు ప్రవర్తించే విధానం డిఫరెంట్గా ఉంటుంది, రాజకీయవేత్త ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఒక విషయం నాకు బాగా అర్థమైంది ఏంటంటే, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే, ఒకటి వినాలి, ఎక్కువ లిజనింగ్ కెపాసిటీ ఉండాలి, చెప్తున్నది వినాలి, ప్రజల కష్టాలు వినాలి. రెండోది ఆ వినిన సమస్యని విశ్లేషించాలి, అనలైజ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. మూడోది పరిష్కారం కనుక్కోవాలి, ఈ దానికి పరిష్కారం అంటే డెసిషన్కి రావాలి. ఫైనల్గా ప్రతి రాజకీయ నాయకుడు బాగా మాట్లాడాలి, అంటే తన మనసులో అనుకున్నది ఇతరులకి, ప్రజలకి వ్యక్తం చేయాలి. ఈ 4 క్వాలిటీస్ ఉంటే మంచి రాజకీయ నాయకుడు అవుతాడు. మన సమాజంలో ఈ 4 క్వాలిటీస్ ఉన్న ఏకైక చాలా ప్రాముఖ్యం గల వ్యక్తి డాక్టర్. వైద్యుడికి మటుకే ఈ 4 కారణాలు, ఈ లక్షణాలు కలిసి ఉంటాయి. డాక్టర్ రాజకీయం చేయడం చాలా ఈజీ అండ్ చాలా ఉపయోగం కూడా. అందుకని డాక్టర్స్ అందరూ కూడాను రాజకీయాలు రావాలని ఆలోచించాలి. అందరూ వస్తే మన ప్రజలు, మన సమాజము, మన గ్రామం, పట్టణం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. వైద్యులకి పేషెంట్ నాడి ఎంత ఓపికతో వింటారో అదేవిధంగా పబ్లిక్ నాడిని కూడా వింటారు. కాబట్టి రాజకీయానికి వైద్యులు సూట్ అవుతారనేది వాస్తవము. చాలామంది వైద్యులు కూడా రాజకీయంగా రావాల్సి ఉంటుంది. ఇక నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ చెప్తున్న మాటలన్నీ ఒట్టి మాటలే. ప్రజలు వైసీపీ పట్ల చాలా ఆదరణ, ప్రేమతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. లోకల్గా వైసీపీ పార్టీ శ్రేణులు తన పట్ల చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయడంక మోగిస్తుందని చెప్తా ఉన్నారు డాక్టర్ దారా సుధీర్. కెమెరా పర్సన్ రఫీతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు.